ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ కౌంటింగ్ జరగనుంది. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి విస్తృత ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు గట్టి పోటీ ఇచ్చామని భావిస్తున్న వాళ్లలో ఉత్కంఠ పెరిగిపోతోంది. స్థానిక సంస్థల కోటాలో కడప జిల్లా టీడీపీ, వైసీపీ నేతలను టెన్షన్ పెడుతోంది. అధికార పార్టీ నుంచి బీటెక్ రవి, వైసీపీ నుంచి జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి తలపడ్డారు. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. వీటిలో ప్రధానంగా కడప, నెల్లూరు మీదే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. రెండు జిల్లాల్లోనూ ఎవరు గెలుస్తారు అనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అధికార, విపక్షాలు రెండూ కూడా గెలుపుపై ధీమాగానే ఉన్నాయి. కౌంటింగ్ కు సంబంధించి కడప నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనాథ్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనాథ్, గుడ్ మార్నింగ్. కౌంటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎన్ని గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ప్రతిభ, ఉదయం 8 గంటలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికపైన ప్రత్యేకమైన దృష్టి, ప్రత్యేకమైన ఉత్కంఠ నెలకొని ఉండటంతో ప్రత్యేకంగా కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కౌంటింగ్ ప్రాంతం నుంచి దాదాపు 500 మీటర్ల వరకు ఎలాంటి సంచారం లేకుండా పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. దాదాపు 1200 మంది పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా పహారా కాస్తున్నారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ బాడీ ఓన్ కెమెరాస్తో పాటు డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. మొత్తం 8 మంది డిఎస్పీలతో పాటు ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ బలగాలు, ఏపీఎస్పీ బలగాలను మోహరించారు. కలెక్టరేట్ చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఎలాంటి సంచారం లేకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. అలాగే ఇక్కడ భద్రతా సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ స్టాఫ్ మినహా ఎవరిని ఇక్కడికి అనుమతించడం లేదు. అలాగే కడప నగరంలోని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తుంది. రోడ్లన్నీ నిర్మాషం ఉన్న పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రామకృష్ణతో పాటు జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా ఎన్నికల విషయానికి వెళ్తే అధికార, ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ ఎన్నికల కౌంటింగ్ విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. కడప నగరం అంతా 144 సెక్షన్ విధించారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు, గుంపులుగా ఉండడాన్ని పూర్తిగా నిషేధించారు. ఎటువంటి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల విషయానికి వస్తే అధికార పార్టీ నుంచి బీటెక్ రవి బరిలో ఉండగా ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి బరిలో ఉన్నారు. ఎవరు గెలుస్తారనే విషయంపై గతం 3 రోజులుగా పోలింగ్ పూర్తయినప్పటి నుంచి ఇప్పుడు 3 రోజులుగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కడప ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలను ఎలా ఉండబోతాయి, అధికార ప్రతిపక్షాల మధ్య పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ప్రత్యేకంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పునర్విభజన అనంతరం మొత్తం 8 జిల్లాల్లో పోలింగ్ జరిగింది. 82.38% పోలింగ్ నమోదైంది. ఈ నెల 9న బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల ఫోటోలు తారుమారు కావడంతో నాటి ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించింది ఎన్నికల సంఘం. అయితే 9వ తేదీ జరిగిన ఎన్నికల్లో 90% ఓటింగ్ నమోదు కాగా ఇప్పుడు అది 82%కి పడిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్, 10th పరీక్షలతో పాటు పెళ్లిళ్ల వల్ల పోలింగ్ శాతం తగ్గింది. ఎల్లుండి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
ఏపీ అసెంబ్లీ ఇవాళ దద్దరిల్లిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 3 రోజుల విరామం అనంతరం సభ సమావేశమయ్యాక బడ్జెట్పై చర్చ, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, రోజా సస్పెన్షన్ ఇష్యూపై నిర్ణయం మాటల యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయి. షెడ్యూల్ ప్రకారం ప్రశ్నోత్తరాలతో సమావేశాలు ప్రారంభమయ్యాక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు సీఎం చంద్రబాబు. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం ఇవాళ అసెంబ్లీలో చర్చకు వస్తుందా? వస్తే సభ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలకు రోజా ఏడాది సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. అయితే సస్పెన్షన్ మరో ఏడాది పాటు కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ అసెంబ్లీ సమావేశాలు మొదలై 10 రోజులైనా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 3 రోజుల విరామం తర్వాత బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానుండటంతో రోజా ఇష్యూ వచ్చినా ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుల మీద సభ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు రోజాపై మళ్లీ చర్యలు తీసుకుంటే వైసీపీ ఉద్యమించాలని ప్లాన్ చేస్తోంది. అభివృద్ధి అంటూ చీటికి మాటికి చెప్పుకునే టీ సర్కార్ ఆచరణలో మాత్రం చేతులెత్తేసిందని మండిపడ్డారు కామ్రేడ్స్. హైదరాబాద్ లో సిపిఎం మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన సభలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయం కోసం ఎర్ర జెండాలు, నీలి జెండాలు కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయ సమర సమ్మేళనం పేరుతో నిర్వహించిన ఈ సభకు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి, కేరళ సీఎం విజయంతో పాటు పలువురు జాతీయ నాయకులు, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాగాయకుడు గద్దర్ హాజరయ్యారు. అభివృద్ధి అంటే అట్టడుగు వర్గాల బతుకుల్లో మార్పే అన్నారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తెలంగాణలో 1520 గ్రామాల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నామన్నారు ఆయన. అయితే తెలంగాణ రాకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటూ కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. తెలంగాణలో పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం సర్వనాశనం కాక తప్పదన్నారు తమ్మినేని వీరభద్రం. డిగ్రీ పీజీ చదివి ఉద్యోగాలు దొరక్క అడ్డా మీద కూలీగా ఆటో కార్మికుడిగా పనిచేసినటువంటి నిరుద్యోగ యువకుడు తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి ఎంతో ఆశతో ప్రాణాలర్పించినటువంటి యువతరం ఈ రోజున మళ్ళీ అదే స్థితిలో డిగ్రీలు పీజీలు చదివి పొట్ట చేత పట్టుకొని అడ్డా మీద కూలీలుగా పనిచేస్తున్న స్థితి, రోజు కూలీగా ఉన్న దుస్థితి ఉంది. ఏం మారింది మరి తెలంగాణ వస్తే? తెలంగాణ రావడాన్ని తప్పుపట్టడం లేదు, తెలంగాణలో తప్పు లేదు, కానీ తెలంగాణ పరిపాలించేవాడి బుద్ధిలో తప్పు ఉంది, తెలంగాణను పరిపాలించేవాడి విధానంలో తప్పు ఉంది. అభివృద్ధి అంటే అర్థం అది కాదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే బీజేపీయే ప్రభుత్వాన్ని ఎక్కువగా నిలదీస్తోందని టాక్ సొంతం చేసుకుంటోంది. ఓవైపు ముస్లిం రిజర్వేషన్లపై పోరాటానికి సిద్దపడుతూనే మరోవైపు అసెంబ్లీ ముట్టడికి ప్లాన్ చేశారు కమలనాథులు. 24న బీజేవైఎం ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించనున్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12% రిజర్వేషన్లు తెరపైకి తెచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందంటూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ. మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీల మధ్య సఖ్యత లేదని తేలిపోయింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమంలో చెప్పారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంపీ జితేందర్ రెడ్డి. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం విశేషం. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది మీరేనంటూ ఏకంగా ఎంపీపైనే విరుచుకుపడ్డారు శ్రీనివాస్ గౌడ్. దీనికి స్పందించిన జితేందర్ రెడ్డి ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై కేరళ సీఎం విజయంతో చర్చించారు కేసీఆర్. హైదరాబాద్ వచ్చిన కేరళ సీఎం ప్రగతి భవన్ లో కేసీఆర్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, శాంతి భద్రతలు, సంక్షేమ పథకాలు, ఐటీ రంగంపై వివరించారు. ఇండస్ట్రియల్ పాలసీ కాపీలను అందించారు. అలాగే శబరిమలలో తెలంగాణ యాత్రికుల కోసం స్థలం కూడా కేటాయించాలని కోరారు. అనంతరం చార్మినార్ మెమెంటోతో విజయన్ను సత్కరించారు కేసీఆర్. టీఆర్ఎస్ విలీనం కావాలని కాంగ్రెస్ ఏనాడూ అడగలేదన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ లో విలీనం ప్రస్తావనను పలుమార్లు కేసీఆరే చేశారన్నారు. కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలపై అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇవాళ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో తెలంగాణ కోసం పోరాడిన వాళ్లే ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారన్నారు పొన్నం ప్రభాకర్.
గుంటూరు జిల్లాలో బుగ్గవాగు రిజర్వాయర్ ఆధునికీకరణ పనులను నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. నాగార్జున సాగర్ కు 17 మైళ్ల దూరంలో ఉన్న ఈ రిజర్వాయర్ ను 450 కోట్లతో ఆధునీకరిస్తున్నామన్నారు మంత్రి. 1.5 టీఎంసీల సామర్థ్యాన్ని 5 టీఎంసీలకు పెంచుతున్నామన్నారు. ఫలితంగా జిల్లాలో 15 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతుందన్నారు ఆయన. రైతు స్థితిగతులు, పంటల దిగుబడులకు సంబంధించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు వ్యవసాయ మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్ జిల్లా ధనోరాలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాలో పాల్గొన్న మంత్రి ఏఈఓలకు పలు సూచనలు చేశారు. ఎంతో కష్టించి పనిచేసే అన్నదాతలకు భూసార పరీక్ష, సేంద్రియ వ్యవసాయం, అత్యాధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని కోరారు. అల్లం పంటలో అత్యధిక దిగుబడులు సాధించిన రైతును మంత్రి సన్మానించారు. అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడలో కదం తొక్కారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు బాధిత మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాకట్టు పెట్టిన మంగళసూత్రాలను విడిపించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీలో అన్ని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి నూతన పాలకవర్గం అభినందనల సభలో పాల్గొన్న చినరాజప్పతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు అర్చక స్వాములు. అంతకుముందు వాడపల్లి వెంకన్న ఆలయ పాలక మండలి చైర్మన్ కరుటూరి నరసింహారావు, సభ్యులు అంకంపాలెం నుంచి వాడపల్లి వరకు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. బాసర IIITలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు 2 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు లీడ్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకులు. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, దేశ సేవ, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా నిపుణులు ప్రసంగాలిచ్చారు. కుటుంబంలో లీడర్ గా, దేశానికి రోల్ మోడల్ గా ఉండేందుకు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా మానసికంగా ఎదగాలని సూచించారు. ఈ శిక్షణ వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామన్నారు IIIT విద్యార్థులు. పెరుగుతున్న ఎండలతో సతమతమైపోతున్న ఏపీ వాసులు సేదతీరారు. అకాల వర్షాలు ఉపశమనాన్నిచ్చాయి, కానీ రైతులకు నష్టం జరిగింది. నిన్న పలు జిల్లాల్లో వర్షం పడింది. కృష్ణాలో పలుచోట్ల భారీ వర్షం పడింది. విజయవాడ, గొల్లపూడి, గన్నవరం, గుడ్లవల్లేరు, హనుమాన్ జంక్షన్, నందివాడ, గుడివాడల్లో కుండపోత వానలకు రోడ్లు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. మధ్యప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఉండడంతో జల్లులు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, మంత్రులుగా 43 మంది ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని కాన్షీరామ్ స్మృతి ఉపవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేత అద్వానీ పాల్గొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, యూపీ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్లు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. యూపీలో రీటా బహుగుణ జాక్పాట్ కొట్టారు. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గతేడాది అక్టోబర్ 20న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రీటాకు మంత్రి పదవి దక్కడం విశేషమే. 2.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు విశిష్ట సేవలందించారు రీటా బహుగుణ. గతంలో రీటా బహుగుణ తండ్రి యూపీ సీఎంగా పనిచేశారు. అయితే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించకపోవడంతో ఆ పార్టీకి రామ్ చెప్పేసి బీజేపీలో చేరారు రీటా. తన సిట్టింగ్ స్థానమైన యూపీ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రీటా బహుగుణపై సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ములాయం చిన్న కోడలు అపర్ణ చిత్తుగా ఓడిపోయారు. హర్యానా జాట్లు పార్లమెంట్ ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేశారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్స్, వాహనాలపై జాట్లు ఢిల్లీ బాట పట్టడంతో అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఆందోళనకారులు దాడికి దిగారు. పోలీసులకు గాయాలై పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జాట్ నేతలను వెంటనే చర్చలకు పిలిపించారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఈ సందర్భంగా జాట్ నేతలు కొన్ని డిమాండ్లు సర్కారు ముందుంచారు. గత ఉద్యమంలో మృతుల కుటుంబాలకు, గాయపడ్డ వారికి నష్టపరిహారం, ఉద్యమంలో పెట్టిన కేసుల ఎత్తివేతపై సీఎం సానుకూలంగా స్పందించడంతో 2 వారాల పాటు ఆందోళన వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు జాట్ నేతలు.
పాకిస్తాన్లో అదృశ్యమైన నిజాముద్దీన్ దర్గా మతాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. ఇవాళ వారు ఢిల్లీ చేరుకుంటారని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి. నిజాముద్దీన్ దర్గా మతాధికారులకు సంబంధించి పాకిస్తాన్లోని అధికారులతో మాట్లాడితే సయ్యద్ ఆసిఫ్ నిజామీ ఆయన మేనల్లుడు లాహోర్లో ఉన్నట్లు చెప్పారన్నారు. భారత్ నుంచి వచ్చిన వీరిద్దరూ సింధ్ ప్రావిన్స్ లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లారని, అందుకే ఎవరికీ అందుబాటులోకి రాలేదని పాకిస్తాన్ మీడియా వర్గాలు తెలిపాయి.